in John 14. యోహాను సువార్త 14వ అధ్యాయంలో He said in verse 16 that I will ask the Father and he'll give you another helper to be with you forever. 16వ వచనంలో నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఉండుటకు మీకు సహాయం చేయుటకు ఆయన పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించును. They could not have this in the Old Testament. అది పాత నిబంధనలో ఇది వాళ్ళు కలిగి ఉండలేదు. A good question to ask ourselves is, how is our life different from the life of all those Old Testament Christians you read in the Old Testament? మనకు వేసుకోవాల్సినటువంటి ఒక మంచి ప్రశ్న ఏమిటంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలకు ఈ దినాల్లో ఉండేటటువంటి మనకు మధ్యలో ఉన్నటువంటి భేదం ఏమిటి అనేటటువంటిది. Many Christians, when they do something wrong, they go to the Old Testament and say, oh, these prophets also did like that. అనేక మంది క్రైస్తవులు వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు పాత నిబంధనలోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి దైవజనులు కూడా ఇట్లాంటివి చేశారు, పర్వాలేదు అని సమర్థించుకుంటారు. There are even people who fall into adultery and say, well, David fell into adultery. వ్యభిచారం అనే పాపంలో పడ్డవాళ్ళు కూడా దావీదు కూడా ఇట్లా చేశాడు కదా అని సమర్థించుకుంటూ ఉంటారు. But see what Jesus said. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారో చూడండి. In Matthew chapter 11. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో and verse 11. 11వ వచనం. Here he spoke about the kingdom of heaven. అక్కడ ఆయన పరలోక రాజ్యాన్ని గురించి చెప్పారు. And he said here in Matthew 11 verse 11, మత్తయి సువార్త 11 that among all the people born till today, the greatest is John the Baptist. స్త్రీలు కరిన వారిలో బాప్తిసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. The one who is least in the kingdom of heaven is greater than him. ఆయనను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. So what he was saying is that if we really experience the kingdom of God in our lives will come to a much higher standard than John the Baptist. ఇక్కడ చెప్పేది ఏమిటంటే, క్రీస్తు ప్రభువును గూర్చినటువంటి జ్ఞానం మనం కలిగి ఉన్నప్పుడు ఈ బాప్తిసమిచ్చి యోహాను కంటే అంతకు ముందు పాత నిబంధనలో చదివిన వ్యక్తులు అందరికంటే కూడా ఉన్నతమైన పైకి వెళ్ళగలిగినటువంటి స్థాయిలో ఉంటాం.